ఫస్ట్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి సార్? ఈ సైబర్ క్రైమ్ అనేది యాక్చువల్ గా ఇంతకుముందు దొంగతనాలు భౌతికంగా జరిగేటివి. మామూలుగా అంటే మీరు పర్స్ దొంగతనాలు కావచ్చు, కారు దొంగతనాలు కావచ్చు, ఇంటి దొంగతనాలు కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు. ఇప్పుడు అదే దొంగతనాలు మొబైల్ ద్వారా జరుగుతున్నాయి అన్నట్టు. అంటే మన బ్యాంకులోకి చొరబడి లేకపోతే మనతో మంచిగా మాట్లాడి సో మన బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్తున్నారు అన్నట్టు. సో ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని మనం కూలంకషంగా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముఖ్యంగా ఎక్కడన్నా పార్కింగ్ చేస్తారు, జాగ్రత్తగా లాక్ చేసుకుంటారు కదా వెహికల్ మామూలుగా. సో అలానే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ సైబర్ క్రైమ్లు మోసపోమన్నట్టు. సో ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అంటే మనకు సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఆల్మోస్ట్ ఆల్ భౌతిక మీరు లాస్ట్ పిక్ ప్యాకెటింగ్ ఎప్పుడు జరిగింది అనేది గుర్తుంటుంది అంటే మీకని కాదు ఎవరికైనా కానీ జరగట్లేదు. ఎందుకంటే అన్ని డిజిటల్ కార్డ్స్ అయిపోయినాయి, అంతే కదా. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే మొన్న ఈ మధ్యన జోక్ చూసినాను. ఒకడు దొంగ బ్యాంకుకు దోచుకోవడానికి వెళ్ళాడంట. బ్యాంక్ దోచుకోవడానికి వెళ్తే బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడంట, అరే బాబు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఆన్లైన్ లో చేసుకో ఇంకా ఎక్కువ దొరుకుతుంది డబ్బులు అని చెప్పి. నేను కార్టూన్ చూసినాను నిజంగానే. ఇంకా ఎక్కడైనా సీసీ కెమెరాలు పట్టుకుంటాయి, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆన్లైన్ లో ఏమి దొరకవు అన్నట్టు, దొరుకుతాయి ఎవరియో అమాయకులు అన్నట్టు. లైక్ సిమ్ ఎవరిదో ఉంటుంది, అకౌంట్ ఎవరిదో ఉంటుంది, వాడు ఎక్కడో కంబోడియాలోనూ, తైవాన్ లోనూ, చైనాలో కూర్చుంటాడు, మెయిన్ క్రిమినల్ అన్నట్టు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అన్నట్టు ట్రేసింగ్ చేయొచ్చు, బట్ రికవరీ చేయడం అంతకంటే ఇంపాసిబుల్ అన్నట్టు. సో ప్రివెన్షనే బెటర్ అన్నట్టు ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఏంటంటే తెలిసి తెలియని వ్యక్తులు ఎవరైనా కానీ మనకు సోషల్ మీడియా ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ కాంటాక్ట్ లేక వస్తూ మనల్ని మోసం చేయడం. ఈ ఎనీథింగ్ రిలేటెడ్ టు డిజిటల్ లో జరిగే మోసాలను సైబర్ క్రైమ్స్ కిందకి మనము రెఫర్ చేయొచ్చు అన్నట్టు. అచ్చా, ఓకే సార్. సో ఇవాళ రేపు చాలా క్రైమ్స్ అనేది పెరిగిపోతున్నాయి సార్. ఇప్పుడు ఫెడెక్స్ స్కామ్స్ అయినా కానీ, ఇంకా మ్యాట్రిమోనీ స్కామ్సే కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ స్కామ్సే కానీ బాగా జరుగుతున్నాయి సార్. సో వీటి నుంచి నివారించడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి సార్? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే నివారించవచ్చు ఎక్కడైనా కానీ. గుర్తుపెట్టుకోండి, సో ప్రాబ్లం పక్కా ఐడెంటిఫై చేయాలి. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు మీరు హాస్పిటల్కి పోతారు, లెటర్ సపోజ్ హాస్పిటల్ పోతారు, ఫస్ట్ డాక్టర్ మెడిసిన్ ఇవ్వరు, డయాగ్నైజ్ చేస్తాడు, తర్వాతనే మెడిసిన్ ఇస్తారు. సో ఈ ప్రాబ్లం పక్కా తెలిసినారంటే ఈజీగా అవుతుంది, అదేం పెద్ద కష్టమేం కాదన్నట్టు. 99% సైబర్ నేరాలు 99% సైబర్ నేరాలు విక్టిమ్ సహకారంతోనే జరుగుతాయి. సహకారంతో జరుగుతాయి. సహకారం అంటే ఇతను తెలిసి సహకరిస్తాడు కొన్నిసార్లు, తెలియక సహకరిస్తాడు కొన్నిసార్లు అన్నట్టు. సో ఈ విక్టిమ్ ఎందుకు సహకరిస్తున్నాడు అంటే తనకు తెలియదు తను మోసపోతున్నాడు అని చెప్పి. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలమును మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.